పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. దసరాలోపు అర్హులైన ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డ్స్, రేషన్ కార్డులు అత్యంత పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనపూరు, చీల్పూరు, జఫర్గఢ్, లింగాల ఘనపూరు మండలాలకు చెందిన 71 మంది లబ్ధిదారులకు 19,54,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే ఒక్క స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని కళ్యాణ లక్ష్మి, CMRF, LOCల ద్వారా దాదాపు 1000 మంది లబ్ధిదారులకు 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్టు తెలిపారు. దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం విషయంలో ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో అర్థమవుతుందన్నారు. దసరాలోపు ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కాబట్టి ఎక్కువ మందికి గ్రామాలకు వెళ్ళినప్పుడు, దళిత పల్లెల్లో తిరిగినప్పుడు, గిరిజన తండాలకు వెళ్ళినప్పుడు పుట్టొచ్చినట్టుగా ఇల్లు లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నామని చెప్పి ఊదరగొట్టారే తప్ప పెద్దగా గ్రామాల్లో ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిన పాపాన పోలేదు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. అవి చాలా గ్రామాలలో ఫౌండేషన్ స్థాయిలో ఉన్నాయి, అసంపూర్తిగా ఉన్నాయి. లబ్ధిదారులకు ఎక్కడ కూడా పెద్దగా పూర్తి చేసి పంపిణీ చేసిన దాఖలాలు లేవు. ఒక 2-3 గ్రామాలలో పంపిణీ చేయకుండా వాళ్ళే వెళ్ళి ఆక్యుపై చేసుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. అలా కాకుండా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ లబ్ధిదారులే వాళ్ళే ఇల్లు నిర్మాణం చేసుకునే విధంగా కాంట్రాక్టర్ వ్యవస్థ మధ్య లేకుండా వాళ్ళే ఇల్లు నిర్మాణం చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వము గృహ నిర్మాణం కొరకు 1,50,000 రూపాయలే వాళ్ళ పథకంలో ఇస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ప్రతి ఇందిరమ్మ ఇంటికి లబ్ధిదారుడికి 3 దశలలో 5 లక్షల రూపాయలు ఇవ్వమంటున్నారు. బేస్మెంట్ అయిన తర్వాత, లెంటర్స్ వరకు వచ్చిన తర్వాత, ఇల్లు పూర్తయిన తర్వాత, ఈ రకంగా 3 దశలలో 5 లక్షల రూపాయలు లబ్ధిదారుడికి ఇవ్వబోతున్నారు. కనీసము 400 SFT రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. మరి ఒకటే రూమ్ కట్టుకొని 5 లక్షలు కాకుండా కనీసం ఒక 400 స్క్వేర్ ఫీట్, అంటే ఒక రూము, ఒక చిన్న కిచెన్, ఒక చిన్న హాల్ లెక్క దాన్ని కట్టుకోవాలి. దానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వము ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలపైన దృష్టి పెడుతున్నారు. అన్నిటికంటే మించి ఒక గొప్ప విషయం ఏంటి అంటే మూసీ నది ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నారు. దానిపైన తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఆ నది ఒడిలో ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు వేసుకున్నారో అందులో దాదాపు 1000 మంది స్వచ్ఛందంగా ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగింది. సంతోషంగా వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా మంది స్వచ్ఛందంగానే ఈ మునికిలో ఉండడం కంటే చక్కగా వెళ్ళి డబుల్ బెడ్రూమ్లో ఉండడం మంచిదనే ఉద్దేశంతో చాలా మంది స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు. కానీ వెళ్ళిపోయే వాళ్ళని కూడా వెళ్ళకుండా మీరు ఈ మునికిలో ఉండాలనే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా చేస్తుంది. ముఖ్యమంత్రి గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. మూసీ నది నుండి ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు కాకపోతే ప్రభుత్వం భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా వాళ్ళు స్పష్టంగా ప్రకటించడం జరిగింది.
ఆ తర్వాత మూసీ నదిని ప్రక్షాళన చేయడం, దిగున ఉన్న నల్గొండ ప్రజలకు స్వచ్ఛమైన మూసీ నీరు అందించాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. హైదరాబాద్ను ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వం యొక్క ఆలోచన. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల మీద ఉన్న ప్రేమను ఎవరు శక్తించవలసిన అవసరం లేదు. పేదల ఓట్ల ద్వారానే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆ పేదల పొట్టగొట్టే ప్రయత్నం కానీ, పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చేయరు. ఇది ప్రజలు దయచేసి ఆలోచించాలని చెప్పి కోరుతున్నారు. కానీ రాజకీయ పార్టీలకు వేరే ఎజెండా లేకుండా ఈ రకంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం, ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతున్నది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.